వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు ఐడ్రీమ్. పెహల్గాంగ్ ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ గా వెళ్తుంది. తెల్లవారుజామున ఈరోజు ప్రారంభించిన సింధూర్ ఏ విధంగా వెళ్తుంది, ఎలాంటి రాకెట్ లాంచర్ ప్రయోగించారు, ఎంతవరకు ప్రాణ నష్టం జరిగిన విషయం అంతా మాట్లాడడానికి రిటైర్డ్ కర్నల్ బెలిచేటి వెంకటేశ్వర గారు ప్రస్తుతం అంత ఉన్నారు. ఆయన అడిగి చాలా ప్రాక్టికల్ తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, గతంలో మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినట్లుగానే ఆపరేషన్ స్టార్ట్ అయ్యింది. మీరు అన్నారు మోడీ బీహార్ లో మాట్లాడినట్టుగా చాలా పవర్ఫుల్ గా మాట్లాడారు. దీని ఉద్దేశం ఎక్కడికో తగులుతుంది అన్నారు. అదే విధంగానే ఈరోజు తెల్లవారుజామున అందరూ ఊహించినట్లుగానే ఈరోజు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయింది. అసలు ఆపరేషన్ సింధూర్ అని పేరు ఎందుకు పెట్టారు? ఇప్పటి వరకు ఎలాంటి మన దగ్గర ఉన్న ఆయుధాన్ని వాడారు? ఎంతవరకు ప్రాణ నష్టం జరిగిన విషయం ఒకసారి చెప్పండి. అంటే మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. రెండు కారణాలు అయి ఉండొచ్చండి. ఫస్ట్ కారణం నేను అనుకుంటున్నాను ఏంటంటే, ఈ పహల్గాంలో జరిగిన దాడి మత ప్రాతిపదికన జరిగింది. అందులో స్త్రీలు పక్కన ఉండగా హస్బెండ్స్ ని చంపడం జరిగింది. అది చాలా దారుణమైన విషయం. ఇది చాలా మంది లేడీస్ ని చాలా ఇంపాక్ట్ చేసి ఉంటుంది. వాళ్ళ మొత్తం జీవితాలు కానీ వాళ్ళ పిల్లల దగ్గర కానీ ఇది చాలా. అందుకనే చెప్పి మన ఇండియన్ ట్రెడిషన్ లో సింధూర్ అన్నది నుదుటి మీద వాడతాం. వాళ్ళది చెరిపేసినట్టుగా ఆ పేరు మీద పెట్టారు. ఇంకో కారణం కూడా అయి ఉండొచ్చు. సింధ్ ఊరు పాకిస్తాన్ అన్నది 1947లోనే ఈ వర్డ్ ఇన్వెంట్ అయింది. అంతకుముందు ఎప్పుడు ఈ పదం లేదు, ఇప్పుడు కూడా లేదు. ఫారెన్కి వెళ్తే మీరు వాళ్ళందరూ హిందుస్థాన్ అని చెప్పుకుంటారు తప్పితే కానీ పాకిస్తాన్ అన్నది ఎవరికి తెలియదు. సింధ్ ఊర్ అంటే ఈ సింధు ఊరు మనది, మీరు క్షేమంగా ఉండండి, రక్తం చిందించుకుండండి అని రెండు రకాలుగా మనం మీనింగ్ అన్వయించుకోవచ్చు. కానీ మొదటి దానికి కరెక్ట్ అవుతుంది. మొదటి దానికి అనుకుందామని. కాకపోతే ఏంటంటే మీరు గీత భాష్యాలు వేరువేరుగా ఉంటాయి, రాను రాను భాష్యాలు మారుతా కూడా ఉంటాయి. అలాగే రామాయణాలు, ఒరిజినల్ రామాయణం, తులసి రామాయణం, ఆఖరికి మన ఆంధ్రాలో వచ్చిన వేరే రామాయణాలు బోల్డ్ ఉంటాయని. అంటే ఇది చాలా వరకు మెయిన్ సింధూర్ అనుకోండి. కాకపోతే ఏంటంటే అది కొంచెం రిలీజియస్ యాంగిల్ వస్తుంది కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు అవాయిడ్ మోర్ దట్ అండ్ జాగ్రఫికల్ ఎక్కువ ఇస్తున్నాను. ఓకే సార్, మీకున్న సమాచారం ప్రకారం ఎన్ని గంటలకు స్టార్ట్ అయిందండి? మీరు ఊహించారు ఇంత పర్ఫెక్ట్ గా చేస్తారు ఇన్ని రాకెట్ లాంచర్లు? మీరు అనుకున్నారు అసలు ఏమన్నా? అనుకున్నామండి. అంటే ఏంటంటే ఇది నిన్నే రాత్రి పడుకునే పోయే ముందర ఒకటే అనుమానం వస్తుంది. ఈ రోజు జరగనున్న రాజస్థాన్ లో ప్రహారం, ఎయిర్ ఫోర్స్ ప్రహారం, అన్ని రకాల విమానాలను వాడుతున్నారు, నోటం జారీ చేశారు, ఎవరు ఆ ఏరియాలో ఫ్లై చేయకూడదని ఇదంతా పెట్టారు. కేవలం కొంచెం యాంగిల్ తిప్పితే చాలు, కొంచెం ముందరికి వెళ్తే చాలు, పాకిస్తాన్లోకి ఎంటర్ అయిపోతారు. తర్వాత మిసైల్స్ ఇవన్నీ కూడా వాడుతున్నారు. అంటే ఏంటంటే బిగించుంటున్నాయి ఈ ఎక్సైజ్ లో. దీనివల్ల ఏంటంటే పాకిస్తాన్ నిజంగా భయపడి ఆ ఏరియాలో కౌంటర్ అటాక్ ముందరే చేసేస్తుంది అన్న డౌట్ ఒకటి వచ్చింది. కానీ అది జరగలేదు. ఇదేంటంటే ముందర 7వ తారీఖు 9 టార్గెట్లు, రాత్రి 1.44 అంటే ఎగైన్ 9 నెంబర్ వస్తుంది. 9 నెంబర్ మన ధర్మంలో చాలా ఇంపార్టెంట్ నెంబర్, సింగిల్ డిజిట్ నెంబర్. అలాగే తెల్లవారుజాముని బ్రహ్మముహూర్తం, ఈ బ్రహ్మముహూర్తంలోనే మనం చేసాము. బేసికలీ ఇది గమనించాల్సిన విషయం. అంటే కొన్ని సెంటిమెంటల్ యాంగిల్స్ కూడా చూసుకోవచ్చు. ఆ టైంలో మన భారత భూభాగం దాటకుండానే ఎవరు మన ఇంతకీ ఫిజికల్ గా మన ఎయిర్ క్రాఫ్ట్ కానీ మన జవాన్లు కానీ దాటలేదు. దాటకుండానే మన భారత భూభాగంలోనే ఉండి ఆకాష్ వంటి మిసైల్స్, తర్వాత ఇజ్రాయెల్ నుంచి తీసుకున్న కొన్ని మిసైల్స్, వీటిలో పీజిఎంస్ అంటారు, ప్రెసిషన్ గైడెడ్ మ్యూనిషన్స్ అంటారు. వీటి యాక్యురసీ ఎంత ఉంటుందంటే 30 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. అంటే 30 సెంటీమీటర్స్ తప్పితే కానీ ఎర్రర్ ఇంకా కాదు. అంటే మీరు ఏదైనా బిల్డింగ్ సెంటర్లో కొట్టాలనుకుంటే బహుశా 2 మీటర్స్ 3 మీటర్స్ కంటే ఎక్కువ డిస్టెన్స్ లో ఎర్రర్ రాదు. చాలా ప్రెసిషన్ గైడెడ్ మ్యూనిషన్స్. దీనిలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి మన డేటా సేకరిస్తున్నాం.
ఈ డేటా సేకరించిన ప్రకారం ఓన్లీ హార్డ్ టార్గెట్స్, అంటే ఎప్పటి నుంచో 30 ఏళ్ళ నుంచి వేళ్ళు పాతుపోయిన టార్గెట్స్ చూస్ చేసుకున్నాం. మిగతా చిన్న చిన్న వాటిని చూస్ చేసుకోలేదు. ఇందులో ఏంటంటే మురిటికి అన్నది లష్కరే తోయబా, వాళ్ళకు ఒక ఎన్జిఓ సంస్థ ఉందండి. పాకిస్తాన్ లో కూడా భూకంపం జరిగినప్పుడు వాళ్ళు ఫస్ట్ రియాక్ట్ అవుతారు. అలాగే ఓకే. రేషన్స్ పంచుతారు, డొనేషన్స్ తీసుకుంటారు. ఇది ఓపెన్ గా ఉన్న హెడ్ క్వార్టర్స్. కానీ లష్కరే తోయబా అక్కడి నుంచే నడుస్తారు. అక్కడే ట్రైనింగ్, ఇనిషియల్ రిక్రూట్మెంట్ అక్కడ అవుతుంది. తర్వాత క్యాంప్స్ పంపుతారు. ఏ క్యాంప్స్ అయితే పంపుతారో ఆ క్యాంప్స్ జనరల్ గా డెప్త్ లో ఉంటాయండి. ఆమె కాస్ అన్నాయి అంటే ఏంటంటే ఫస్ట్ ట్రైనింగ్, దీని తర్వాత అడ్వాన్స్డ్ క్యాంప్స్ ఉంటాయి. అంటే బహాల్పూర్ అటువంటి డెప్త్ ఏరియాస్ పంపుతారు. ఎక్కడైతే ట్రైనింగ్ ఏరియా ఫ్రీగా చేసుకోవచ్చో, చాలా ఇంపార్టెంట్ నేర్పచ్చో. మంగళ డ్యామ్ లో అయితే ఇంకా మీరు అండర్ వాటర్ వెళ్ళి ఐఈడీస్ ప్లేస్ చేయడం ఇవన్నీ కూడా నేర్పుతారు. ఇటువంటి డెప్త్ ఏరియాస్ కూడా ఉన్నాయి. మనం ఏం చేసామంటే ఇటువంటి ఎప్పటి నుంచో సేకరించుకుంటున్న డేటాను చూసుకుని హార్డ్ టార్గెట్స్ ని మళ్ళా మిగతా 12 రోజుల్లో కన్ఫర్మ్ చేసుకుని వాటిని టార్గెట్ డెసిగ్నేట్ చేసి ఈ ఫైరింగ్ చేసి ఇండియన్ భూభాగం నుంచే ఫైర్ చేసి అవి చేరేంత వరకు గగనతలంలో ఉండి వాటిని రాడార్ ట్రాక్ చేస్తా, టార్గెట్ హిట్ అయిందో లేదో కన్ఫర్మ్ చేసుకుని, తర్వాత టార్గెట్ నాశనం అయిందో కూడా కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు తెల్లవారుజామున వదిలిపెట్టేవాడిని. మనం ఏంటంటే చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఇంకా లాంగ్ రోప్ ఇస్తున్నాం. అంటే ఏంటంటే ఇంకా శిశుపాలుడిలాగా ఇంకొన్ని తప్పులు చేసేంత వరకు మనం ఇంకా నెక్స్ట్ బహుశా ఏం చేయదలుచుకోలేదు. ఆగంతకులు, ఈ టెర్రరిస్ట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, టాప్ లీడర్స్ హఫీజ్ సయీద్ కానీ ఆయన ఇన్నర్ కోర్ ఆఫ్ లీడర్స్ కానీ, అలాగే మసూద్ అజార్ కానీ ఆయన ఇన్నర్ కోర్ ఆఫ్ లీడర్స్ కానీ, అలాగే హెచ్ఎం మన ఇండియన్ లీడర్ అయితే ఎవరైతే ఉన్నారో ఈయన చుట్టుపక్కల ఉన్న కొంతమంది లీడర్స్ కానీ, వీళ్ళందరూ కలిపి ఎవరైతే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని దానిలో భాగంగా ఉన్నారో వీళ్ళందరినీ టార్గెట్ చేసే విధానం కనిపిస్తుంది. ఒకవేళ మనకి ఏదైనా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ దొరికితే ఈ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్స్ ద్వారా వాళ్ళని ఇరాన్లో చంపినట్టుగా, ఇరాన్లో హమాస్ లీడర్ని చంపినట్టుగా టార్గెట్ చేసే అవకాశం జరూరు ఉంది. కానీ మామూలుగా జనరల్ లాజిస్టిక్స్ ఇన్స్టాలేషన్స్, ట్రైనింగ్ ఏరియాస్, క్యాంప్స్ ఇటువంటి వాటిని ఇప్పుడు ప్రస్తుతానికి ఈ బుద్ధి చెప్పి మీరు వింటారా లేదా అన్నది మనం వేచి చూస్తామండి. అంటే జస్ట్ వార్నింగ్ అంతే, ఇది వార్నింగ్ అండి, ట్రైలర్ సినిమా ఉంది ముందుకి. అదే మన హైదరాబాద్ దమ్ బిర్యానీకి స్టార్టర్స్. సార్ ఇప్పుడు 144 స్టార్ట్ అయింది, ఎన్ని గంటలు క్లోజ్ అయిందండి? 144కి దాదాపు 1 అవర్ తీసుకున్నట్టుందండి. బై 3:30 అయిపోయినండి. అన్ని సైమల్టేనియస్ గా చేశారు. సార్ 9 గంటలే 9 టార్గెట్ ఎందుకు పెట్టుకున్నారండి? ఇంకా చాలా ఉన్నాయి కదా. చాలా ఉన్నాయంటే ఇవి నాకన్నా అనుభవంతో కూడా చెప్తున్నాను. ఇవన్నీ ఎప్పటి నుంచో 30-40 ఏళ్ళ నుంచి పర్మనెంట్ గా ఉన్న టార్గెట్స్ అండి. ఓకే. దానికి మామూలుగా ఏంటంటే మిగతావి టెంపరీగా ఉన్నవి వాటిని టచ్ చేయలేదు. ఎందుకంటే కొల్లెటరల్ డ్యామేజ్ ఉంటుంది. కొల్లెటరల్ డ్యామేజ్ అంటే పాకిస్తాన్ సివిలియన్స్, ఉమెన్, చిల్డ్రన్ వాళ్ళు కూడా పోతారు, వాళ్ళని టచ్ చేయలేదు. సార్ మీరు చాలా కాలం పనిచేశారు కాబట్టి చాలా ఇంత 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 పెద్ద ఎత్తున ఇంత మెటీరియల్ వాడతారని మీరు ఏమైనా గెస్ చేశారా? చేసేవాడిని అంతకుముందు వేరియస్ అనుకున్నాం కూడా, కాకపోతే ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే పాకిస్తాన్కి ఎప్పుడు మన గవర్నమెంట్ చాలా లాంగ్ రూప్ ఇచ్చిందండి. శిశుపాలుడికి ఇచ్చినట్టు 1000 తప్పులు చేసేంత వరకు మన ఛాన్స్ ఇస్తానే ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఛాన్స్ ఇస్తున్నాం. నువ్వు మిలిటరీ స్థావరాలని దేన్ని టార్గెట్ చేయలేదు. లేకపోతే వాళ్ళ రావల్పిండి మీద, వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ మీద డైరెక్ట్ గా మనం ఫైర్ చేసే కేపబిలిటీ ఉంది ప్రెసిషన్ తోటి. అలాగే వాళ్ళ పార్లమెంట్ భవనం మీద టార్గెట్ చేయొచ్చు, అసెంబ్లీ సెషన్ లో ఉన్నప్పుడు మనం టార్గెట్ చేయొచ్చు. వాళ్ళ ఏదైనా సార్ ఇందాక ఆర్మీ ఆఫీసర్ ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టారు, ప్రెస్ మీట్ చూస్తుంటారు మీరు, వాళ్ళు చెప్పిన వివరాలు ఏమున్నాయి? అవునండి, చూశాను. వాళ్ళు చెప్పిన వివరాలు 9 ఉన్నాయని. వాళ్ళు ఫోటోగ్రాఫ్లు చూపించారు, శాటిలైట్ ఇమేజరీ చూపించారు, దాని బౌండరీస్ చూపించారు, ఏ యాక్టివిటీస్ రీసెంట్ గా జరిగినవి అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే సయాల్కోట్ దగ్గర నుంచి పఠాన్కోట్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ బేస్ మీద అటాక్ చేసింది. అలాగే బహావాల్పూర్ నుంచి ఏం చేశారు, 26/11 చేసింది. తర్వాత మిగతా ముషీరాబాద్ దగ్గర ఉన్న క్యాంప్స్ దగ్గర నుంచి ఉరి ఇవన్నీ చేసినాయి.
పహల్గాం కూడా చేసింది. ఇటువంటి క్లారిటీ కూడా ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన క్యాంప్స్ తోటి. సో ఆ విధంగా ఏంటంటే ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పబ్లిక్ రిలేషన్స్ అన్న ఎక్సైజ్ కూడా దాదాపు ప్రైమ్ మినిస్టర్ బ్లెస్సింగ్స్ ఉన్నట్టు మనం అనుకోవాలండి. ఎందుకంటే చాలా కరెక్ట్ గా చెప్పారు. తర్వాత ఏంటంటే ఆ టీం ఏదైతే చూజ్ అయిందో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ సెక్రటరీని వాడారు మెయిన్ ప్రవక్త కింద. సబ్ ప్రవక్త కింద మిలిటరీ స్థావరాల గురించి అంటే ఈ టార్గెటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కల్నల్ సోఫియా ఖురేషి అన్న లేడీ ఆఫీసర్ని, అలాగే ఒక వింగ్ కమాండర్ లేడీ ఆఫీసర్ని ఇద్దరిని వాడడం జరిగింది. దీనివల్ల మన ఇండియాలో ఒక తాటి మీద ఉన్నాం, అందరూ ఎంత ఉత్కంఠతోటి ఉన్నారు ఈ టెర్రరిజాన్ని అంతం చేయడానికి, ఈ విధమైన స్ట్రాంగ్ మెసేజ్ కూడా పంపడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు దీనికి రిటాలియేషన్ గా పాకిస్తాన్ కూడా మన మీద అటాక్ చేస్తుందా సరౌండింగ్స్ ఎక్కడైనా? రెండు విధాలుగా అనుకోవచ్చండి. ఒక విధంగా అయితే పాత అలవాట్ల ప్రకారం అయితే పాకిస్తాన్ ఆర్మీ ఏంటంటే ఫేస్ సేవర్ కోసం చూసుకుంటుంది. ఎప్పుడైతే లాస్ట్ టైం మనం అటాక్ చేసామో బాలాకోట్లో, అప్పుడు వాళ్ళ విమానాలు తీసుకొచ్చి మన దాంట్లో అయితే టెర్రరిస్ట్ క్యాంపులు లేవు, చేయడానికి ఏమీ లేదు. కానీ ఈసారి ఏంటంటే ఎయిదర్ ఇందస్ నది మీద కానీ వాటి అనుబంధ నదుల మీద కానీ మనం పెట్టిన డ్యామ్స్ వాటిని డ్యామేజ్ చేయడానికి చూడొచ్చు. కానీ దానికి ఏంటంటే హెవీ ఎక్స్ప్లోజివ్స్ అంటే వాళ్ళకి అంత ఈజీ కాదు. కానీ ఏంటంటే నామరైత్యా కొంచెం అటాక్ చేయొచ్చు. అలాగే ఆర్మీ ఇన్స్టలేషన్స్, లాజిక్ ఇన్స్టలేషన్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే మన రైల్వే లైన్ ఉంది, కొత్తగా ఓపెన్ చేసిన రైల్వే లైన్, దాని మీద కానీ అటువంటి వాటి మీద కానీ దాడి చేయొచ్చు. ఓకే. రెండోది ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ప్రస్తుతం ఉన్న అతను రేర్ కాంబినేషన్, హీజ్ అ ముల్లా ఆర్మీ చీఫ్, హఫీజ్. ఆయన అది కల్నల్ కింద స్టడీ లీవ్ తీసుకుని ఆయన హఫీజ్ అయ్యారు. ఆయన ఫ్యామిలీ అంతా ఈ మద్రసా మౌల్వీల కింద ఉద్యోగాల కింద మద్రాసా ట్రైనింగ్ లోనే ఇన్వాల్వ్ అయ్యింది. సో ఆయన ఎంత ఫండమెంటలిస్ట్ అన్నది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆయన ఎక్కువ నోరు విప్పేది లేదు, నోరు విప్పినప్పుడల్లా ఆయన కాలు నోట్లో పెట్టుకున్నారు, అది వేరే సంగతి అని. కానీ ఏంటంటే ఆయన నిజంగా ఆయనే సగం ఉగ్రవాది. ఈ దాడి చేయించింది కూడా ఆయన ఆర్డర్స్ వల్లే. అలాగే బంగ్లాదేశ్ లో కూడా ఫండమెంటలిజం తీసుకురావడానికి ఆయన పాకిస్తాన్ ఐఎస్ఐ చీఫ్ గా ఉన్నప్పుడు వేసిన పునాది రాయి ఇప్పుడు సక్సెస్ఫుల్ అయిందండి. ఆ విధంగా చూస్తే ఏంటంటే ఆయన ఇంకా ఏదోటి చేస్తారనే అనుకుంటున్నాం. అందుకనే మన ఫేజ్ 2 కి ఫేజ్ 2 కి తయారుగా ఉన్నాం. ఫేజ్ 2 ప్లాన్స్ కూడా రెడీగా ఉన్నాయి. అలాగే మనం డిఫెన్స్ లో కూడా సరిగా ఈ డ్రిల్స్ ద్వారా వీటి ద్వారా తయారుగా ఉన్నాం. కొలెటరల్ డ్యామేజ్ మినిమైజ్ చేసుకోవడానికి తయారుగా ఉన్నాం. చెప్పండి. ఓకే సార్, ఇప్పుడు రాజస్థాన్, గుజరాత్, అదేవిధంగా కాశ్మీర్ బోర్డర్ ఏరియా, పంజాబ్, ఈ ప్రాంతంలో ఏ స్టేట్ మీద ఎక్కువగా వాళ్ళకి పట్టుంది, మనకి వీక్ పాయింట్ ఎక్కడ ఉంది అనుకుంటారు, వాళ్ళకి మన మీద అటాక్ చేయడానికి అవకాశం ఉండొచ్చు? ఒకటి చూడాలండి, పంజాబ్ మీద కొంచెం ఖలిస్తానీ కార్డు వాడాలని ట్రై చేస్తున్నాడు. అలాగే కెనడాలో ఉన్న పన్ను ద్వారా వాళ్ళు కొన్ని స్టేట్మెంట్స్ ఇప్పించారు, కొంత వైషమ్యం లేవదీయాలని కూడా చూశారు. వాళ్ళకి కొంచెం ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళకి మచ్చిక చేసుకోవాలని కూడా చూశారు. ఎక్కడైతే ఫిరోజ్పూర్ ఎండ్ అవుతుందో అక్కడ మనకి ఇందస్ నది వాటర్ ట్రీటీస్ తోటి ఉన్న నదులన్నీ అక్కడ పాకిస్తాన్ లోకి ఎంటర్ అయిపోతున్నాయండి. ఫిరోజ్పూర్ పైన, ఫిరోజ్పూర్ దక్షిణంలో మన భారత సైడ్ నుంచి వాళ్ళ సైడ్కి వెళ్లే నదులు ఏవి లేవు. అంతా ఎడారి ప్రాంతం కింద లెక్క పెట్టుకోవాలి మనం. సెమీ ఎడారి అవ్వచ్చు, ఫుల్ ఎడారి అవ్వచ్చు, కచ్ లాంటి శాండీ సాయిల్స్ కమ్ క్లే సాయిల్స్ అవ్వచ్చు. ఏ విధమైనా సరే ఈ ఏరియా ఎక్కువ వాళ్ళు దాడి చేయడానికి చూస్తారండి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లో చేస్తే వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళ ఓను భూభాగం మీద చేసుకున్నట్టు అనుకోవాలి. పంజాబ్ లో అయితే కొంచెం మచ్చిక చేసుకుంటున్నాం, ఎప్పుడైనా తర్వాత అయినా సరే లేవదీయడానికి ఉంచుకుంటాం. ఈ పన్ను లాంటి కొంతమంది ఒక 10 మంది మిగిలి ఉన్నారు ఇంకా పాకిస్తాన్ లోను, కెనడాలోను, జర్మనీలోను, యూకేలోను. వాళ్ళని వాడుకోవడానికి చూడడానికి ఫ్యూచర్ లో అక్కడ చేయకపోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏదైనా చిన్నది చేసినప్పుడు ఈ నదుల్ని మనం కట్టేయచ్చు ఈజీగా. అందుకని చెప్పి కొంచెం సౌత్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. సార్, మీరు చెప్తున్న పాయింట్ లో ఆర్మీ కూడా ప్రికాషన్ తీసుకుందంటారా? తీసుకుందండి. మొన్న రాత్రే ఫిరోజ్పూర్ లో యాక్షన్స్, ఈ సివిల్ డిఫెన్స్ యాక్షన్స్ ఇవన్నీ తీసుకున్నారని. అలాగే ఈ రోజు ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్ ఒకటి మేజర్ జరుగుతోంది.
అది రాజస్థాన్ లో చేస్తున్నారండి. అచ్చా. సార్ యుద్ధంకి మనం మాట్లాడుకున్నట్టుగా యుద్ధానికి వెళ్లే ముందు సైరన్ వాయిస్తుంటారు. ఆ సైరన్ కూడా ఏదో పెట్టారా? వార్ సైరన్. మనం వార్కి వెళ్ళేటప్పుడు సైరన్ మోగించండి. హుహు. వార్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే సైరన్ ఉండదు. వార్ మన సివిలియన్ ఏరియాస్ అంటే ఏంటంటే ఎస్పెషల్లీ ఎయిర్ క్రాఫ్ట్ అటాక్ కానీ వాళ్ళ హ్మ్. ట్యాంక్స్ కానీ దగ్గరకు వచ్చేసినాయి అనుకోండి. హ్మ్. 1971 వార్లో పాకిస్తాన్ ట్యాంకులు మన జైసల్మేర్ ఏరియాలోకి చాలా వరకు లోపలికి వచ్చినాయి. హ్మ్. కాకపోతే అక్కడ విలేజెస్ లేవు. చాలా జైసల్మేర్కి వచ్చేంత వరకు, రామ్గఢ్ ఏరియాకి వచ్చేంత వరకు విలేజెస్ లేవు. అక్కడ ఉన్న బోర్డర్ అవుట్ పోస్టులు ఒకళ్ళ బహుశా సివిలియన్స్ ఉన్నా కానీ 10-15 మంది కంటే ఎక్కువ ఉండరు తనవుతూ అటువంటి ఏరియాస్లో. ఆ ఏరియాస్లో మనం సైరన్ మోగించలేదు కానీ బహుశా ఇప్పుడు ఫిరోజ్పూర్ ఇటువంటి అమృత్సర్, జమ్మూ, అఖ్నూర్ ఇటువంటి ఏరియాస్లో ఏమైనా ట్యాంక్స్ ద్వారా గాని వేరే విధంగా కానీ లోపలికి చొచ్చుకుని వస్తే విలేజెస్ ఖాళీ చేయాల్సి ఉంటుందండి. ఆ విలేజెస్ ఖాళీ చేయాల్సి వచ్చినప్పుడు ఇటువంటి సైరన్లు మోగించడం, లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ మన ఇండియా మీద అటాక్ చేయడానికి మన టెరిటరీ ఎంటర్ అయినప్పుడు మనం మిసైల్స్ తోటి ఎదుర్కోగలం. కానీ హుహు. ఎప్పుడు కొంత స్లిప్పేజెస్ ఉంటాయండి. కొన్ని బ్లాక్స్ ఉంటాయి, కొన్ని గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్స్ నుంచి ఒకవేళ వాళ్ళు రాగలిగితే డాగ్ ఫైట్ కూడా అవుతుంది. పైన కంబాట్ ఎయిర్ పెట్రోల్స్ ఉంటాయి. వాళ్ళు కూడా కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటారు దాన్ని. అందుకనే దాన్ని డాగ్ ఫైట్ కూడా అంటారు. ఇది హ్మ్. చాలా క్లిష్టమైన పైలట్స్‌కి ఇది 1-to-1 హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ అన్నట్టుగా అవుతుంది. అటువంటి టైంలో కొన్ని ఎయిర్ క్రాఫ్ట్ కూడా కూలడం. తర్వాత డ్రోన్స్ ఏమన్నా వాళ్ళు వాడగలిగి ఇప్పటి వరకు వాళ్ళు డ్రోన్స్ యుద్ధానికి వాడలేదు. ఆ యుద్ధానికి ఏమన్నా వాడితే వాటిని డ్యామేజ్ అయిన పార్ట్స్ ఇండియాలో పడడం, ఇంటి మీద పడడం, మనుషుల మీద పడడం ఇటువంటివి కూడా జరిగే అవకాశాలున్నాయి. అందుకని ఓకే. చెప్పి వీళ్ళ ప్రొటెక్షన్ తీసుకోమని చెప్పి ఆల్రెడీ చెప్తున్నాం. ఇంకా మిలిటరీ పరంగా అంటారా, మిలిటరీ డిఫెన్సివ్ మెజర్స్ ఎలాగా తీసుకుంటుంది. ఓకే. లైన్ ఆఫ్ కంట్రోల్ ఫుల్ యాక్టివ్ అయిపోయినట్టు మనం అనుకోవాలండి. వాళ్ళు హుహు. ఆర్టిలరీ షెల్లింగ్ కూడా చేస్తున్నారు. ఇది మనం గ్రహించాల్సిన విషయం. ఓకే. సార్ వీళ్ళకి ఇటు నుండి నష్టం జరగకుండా ఉండడానికి మాక్ డ్రిల్ పెట్టడం చేస్తుంటారండి? చేస్తా ఉంటామండి. బోర్డర్ ఏరియాలో ఎస్పెషల్లీ బ్రీఫింగ్స్ జరుగుతా ఉంటాయి. వాళ్ళ సర్పంచెస్, వాళ్ళ మన అడ్వైజరీ కొంచెం మీటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. హుహు. అలాగే మన వాళ్ళు కూడా మైక్‌లో కూడా ఒకసారి అనౌన్స్ చేసి చెప్తా ఉంటారు. వెనకాల అంటే మన హ్యాండ్ మైక్స్‌లో టెంపరరీ బ్యాటరీ ఆపరేటెడ్ మైక్స్‌లో మీరు ఇది ఇక్కడ ఖాళీ చేయండి. మీకు ఇలా అవ్వచ్చు. మీరు వెనక్కెళ్ళిపోతే మంచిది. ఇంకా అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి చాలా హెల్ప్ కూడా చేస్తాం. కొంత రేషన్స్ ఇచ్చి, తర్వాత వాళ్ళకి ట్రాన్స్‌పోర్ట్ కూడా ప్రొవైడ్ చేసి క్లిష్టమైన వాళ్ళకి, ఓల్డ్ పీపుల్‌కి మనం అంబులెన్స్‌లో హాస్పిటల్ పంపించి ఇటువంటి హెల్ప్ కూడా చేస్తామండి. అచ్చా. అంటే ఇది కాకుండా సార్, ఇప్పుడు వాళ్ళు అటాక్ చేసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలకి అలర్ట్ చేయడం, అంటే ఒకవేళ ఏమైనా జరిగితే కిందన ఆహ్, ద కిందకి వెళ్ళిపోవడం, బంకర్‌లో దాక్కోవడం, చెవులు మూసుకోవడం అలాంటివి కూడా నేర్పుతారా? ఎలాగ ఎస్కేప్ హౌ నేర్పుతారు. టు ఎస్కేప్ అని? నేర్పుతారండి. నేర్పుతారు. ఒకప్పుడు చాలా సీరియస్‌గా ఎక్కువ సార్లు నేర్పేవారు. ఇప్పుడది తగ్గిపోయింది. ఇప్పుడు అవసరం వస్తోంది గాబట్టి మళ్ళా చేయక తప్పదు. హ్మ్. ఎన్‌సీసీ క్యాడెట్స్‌ని వాడతారు. అలాగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అని ఉంటారు. హుహు. అలాగే స్టేట్ గవర్నమెంట్‌లో హోమ్ మినిస్ట్రీ చేతుల్లో వాళ్ళ రెస్పెక్టివ్ హోమ్ మినిస్ట్రీ చేతుల్లో హోమ్ గార్డ్స్ అండ్ సివిల్ డిఫెన్స్ అని ఉంటారు. ఈ హ్మ్. సివిల్ అవును. డిఫెన్స్ సైడ్ నుంచి ఒక వార్డెన్ ఉంటారండి. హ్మ్. ఎస్పెషల్లీ అర్బన్ ఏరియా గాని, ఒక క్లస్టర్ ఆఫ్ విలేజెస్‌కి గాని ఒక వార్డెన్ అంటారు. జనరల్‌గా వీళ్ళ అంత పాపులర్‌గా కనిపించరు గానీ, హ్మ్. వీళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయండి. అలాగే ఈ హోమ్ గార్డ్స్ ద్వారా ఈజీగా ట్రైనింగ్ అవుతారండి. హుహు. అది జరుగుతుందండి. సార్ ఫైనల్‌గా చెప్పండి. ఈరోజు ఉదయం స్టార్ట్ అయిన వార్ గంటలో క్లోజ్ అయింది. మరొకసారి రిపీట్ అవుతదా? లేదు కొంతకాలం వాళ్ళకి గ్యాప్ ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఇస్తారా? లేదు మీరు ఇందాక చెప్తున్నట్లుగా ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. ట్రైలర్ అంటే అండి, మనం శాంతి కాముక దేశం. మనం ఇనిషియేట్ చేయదలుచుకోలేదు. ఒకవేళ బహుశా ఈ పెహల్గామ్ ఇన్సిడెంట్ జరగకపోతే, మన ప్రైమ్ మినిస్టర్ గారు సౌదీ అరేబియాలో ఇంకొన్ని లెక్చర్స్ ఇచ్చి వచ్చేవారు. హ్మ్. హోమ్ మినిస్టర్ గారు ఎళ్లి ప ప జమ్మూ కాశ్మీర్‌ని స్టేట్‌హుడ్ ఇప్పించేవారు. హ్మ్. ఇక్కడ సుప్రీం కోర్ట్ ఏమో వక్ఫ్ మీద ఏదో 2, 3 మార్పులతోటి మేము ఉన్నాం అన్నది వాళ్ళు చూపించుకునేవాళ్ళు. హ్మ్. ఈ కపిల్ సిబల్ గారు డబ్బులు సంపాదించుకునేవారు. ఇలాంటివి ఆ! జరిగేవి. ఓకే. కానీ ఇది పహల్గామ్ జరగడం వల్లే ఇదంతా వచ్చింది. హ్మ్. అందువల్ల ఏంటంటే, మనం వాళ్ళకి ఇంకా లాంగ్ రోప్ ఇస్తున్నామండి. ఇది ఫేజ్ 1 అని చెప్పాం. వాళ్ళు బహుశా నామమాత్రంగా పాకిస్తాన్ ఆర్మీ గౌరవం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది మనం ఎనిమికి కూడా ఇవ్వాలి. ఎందుకంటే, లేతే వాళ్ళని ఆల్రెడీ లాహోర్ కోర్ కమాండర్ ఇంటిని వాళ్ళు అటాక్ చేసి
మొత్తం అంతా ఇల్లు దహనం చేసి పడేశారు. అది యాక్చువల్గా జిన్నా గారి ఇల్లు. అది మనం గమనించాల్సింది ఏంటంటే అది జిన్నా గారి ఇల్లు కోర్ ఆర్మీకి లీజ్ మీద ఉంది. అది అంటే అది జిన్నా ప్రాపర్టీ. అది అంటే పాకిస్తాన్ ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఇంటి మీద దాడి చేసినట్టు లెక్కండి అది. అటువంటి పరిస్థితులు కూడా జరిగినాయి. సో పాకిస్తాన్ ఆర్మీని ఆల్రెడీ గౌరవం కోల్పోయారు. అటు పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ గారు చాలా సీట్లు ఎన్నికయ్యారు, ఆయనకి సపోర్ట్ పెరుగుతోంది. ఆయన కాశ్మీర్ వైఖరి కూడా తేడా ఏం లేదనుకోండి, కాకపోతే ఏంటంటే విత్ ఇన్ పాకిస్తాన్ ఆయన రెస్పెక్టెడ్. సో అదే విధంగా ఏంటంటే రెవల్యూషన్ అయ్యే అవకాశం ఉంది, సివిల్ వార్ అయ్యే అవకాశం ఉంది. అలాగే నార్త్ వెస్టర్న్ ఫ్రంటియర్ ప్రావిన్స్ వేర్పాటు వాదం చేస్తుంది. దురంద లైన్ ఆఫ్ఘనిస్తాన్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇటు బలూచిస్తాన్ ఏమో మాకు ఇండిపెండెన్స్ కావాలంటుంది. మొన్న లాల్ మసీద్ చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేసికలీ టీటీపీకి స్లీపర్ ఆర్గనైజేషన్ అనుకోవాలండి. వాళ్ళు వాళ్ళ క్యాపిటల్ లోనే ఉన్నారు. అంతకుముందు ముషరఫ్ గారు ఉన్నప్పుడైతే డైరెక్ట్ అటాక్ కూడా చేయించారు. అటువంటి వాళ్ళు ఏమన్నారంటే పాక్ ఆర్మీని తిడుతున్నారు, సివిల్ వార్ చేసి పాకిస్తాన్ షరియా రూల్లోను ముల్లా రూల్లోను తీసుకురావాలని వాళ్ళ ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటినన్నిటికీ దూరంగా పెట్టడానికి ఒక ఫేస్ సేవర్ కావాలండి. కాకపోతే ఆ ఫేస్ సేవర్ ఎంత లైట్ గా చేసుకోవచ్చు వాళ్ళ దృష్టిలో ఉంది. పోనీ మన కొన్ని ఆర్డినెన్స్ ఏవో ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి, దూరం నుంచి టార్గెట్ చేసి లాస్ట్ టైం వెళ్ళినట్టు వెళ్ళిపోతారా? లేకపోతే కొన్ని ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ కొత్తది వచ్చింది కాబట్టి అందులో డ్యాములను ఏమన్నా స్ట్రైక్ చేయాలని చూస్తారా దూరం నుంచి? లేకపోతే ఇంకా సీరియస్ గా పెంచాలని చూస్తారా? నిజంగా డ్యామేజ్ చేస్తారా? దాన్ని బట్టి మన సెకండ్ ఫేజ్ ఉంటుందండి. సో చెప్పండి. సో ఇది ఫేజ్ 1 తోటి ఆగిపోయే అవకాశం పాకిస్తాన్ కి ఇస్తున్నాం, వాళ్ళదండి ఇంకా రెస్పాన్సిబిలిటీ. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, మీకున్న సమాచారం ప్రకారం ఈ రోజు జరిగిన దాడిలో ఎంతమంది చనిపోయి ఉండొచ్చు, ఎంత ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చు? ఆస్తి నష్టం మాత్రం విపరీతంగా జరిగిందండి. బిల్డింగ్స్ ఎస్పెషల్లీ, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఏంటంటే బేసికలీ రేడియో నెట్వర్క్స్, కమ్యూనికేషన్ నెట్వర్క్స్ కూడా ఉంటాయండి. అంటే బేస్ రేడియోస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ చాలా కష్టంతో ఎస్టాబ్లిష్ చేసి ఉంటారు. అవన్నీ మొత్తం పోయినట్టే లెక్క పెట్టుకోవాలండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఏరియాస్ లో రీకన్స్ట్రక్ట్ చేయలేరు, ఎందుకంటే ఇవి ఆల్రెడీ డెసిగ్నేటెడ్ టార్గెట్స్, ప్రూవ్ టార్గెట్స్, డ్యామేజ్ టార్గెట్స్. కొత్త ప్రదేశాలు వెతుక్కోవాల్సి ఉంటుంది. కొత్త ప్రదేశాలు వెతుక్కోవాలంటే సివిలియన్స్ కూడా వాళ్ళకి కోఆపరేట్ చేయాలి. సివిలియన్స్ మన అమరావతిలో రైతులు భూములు ఇచ్చినట్టు అక్కడ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు రకాలు ఎవరు కనిపించట్లేదా? సో వాళ్ళకి భూమి కూడా దొరకదు. అంటే ఏంటంటే ఎక్కడైతే మనుషులు లేరో, ఎక్కడైతే పంట పొలాలు పండనివి, ఎందుకు పనికిరాని గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయో అక్కడికే వెళ్లాల్సి ఉంటుంది వాళ్ళు. ఇప్పుడున్న లగ్జరీస్ అన్ని పోయినాయండి. ఇంకా ఫిజికల్ క్యాజువాలిటీస్ అంటారా, నేను అనుకోవడం బహుశా 100కు పైగా అయి ఉండాలని. మనం 9 పెట్టాం, వాళ్ళు 99 క్యాజువాలిటీస్ కనీసం దాటుంటారు, అది అనుకోవాలండి. ఓకే, కానీ పెహల్గాం మీద అటాక్ చేసిన మాత్రం ఎస్కేప్ అయినట్లే సార్ ఆ నలుగురు? ఇంకా వెతుకుతున్నామండి, దాదాపు తప్పించుకుంటున్నారు. అందులో నేను లాస్ట్ టైం అన్నట్టుగా 2 ఎస్హెచ్జి క్యాడర్లు, అంటే ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా పాకిస్తాన్ పారా కమాండోస్ ఈక్వలెంట్. వాళ్ళు ఏంటంటే సుశిక్షితులు, వాళ్ళకి దాక్కునే అంటే క్షమత ఉంది. అలాగే ఓర్పుగా ఒక 2x2 మీటర్స్ దారిలో 10 రోజులు ఉండగలిగే క్షమత ఉంది. సో ఒక రోజు బయటకు రాక తప్పదు, బయటకు వస్తారులే. ఈ రోజు కాకపోతే రేపు బయటకు వస్తారు. మొత్తం మీద తీసుకుంటే నేను జరిగిన దాడి అనేది కేవలం ట్రైలర్ మాత్రమే అంటున్నారు వెంకటేశ్వర గారు. ఇంకా ఇది అంతం కాదు, ఆరంభం. ఇకపైనా సరే పాకిస్తాన్ బుద్ధి చేర్చుకుంటే మంచిది, లేకపోతే ఇంకా వాళ్ళకి మాత్రం ముందుంది ముసలి పండుగ అంటూ హెచ్చరిస్తున్నారు వెంకటేశ్వర గారు. పాకిస్తాన్ పై దాడి విషయంలో వెంకటేశ్వర గారితో ఎక్స్ప్లెయిన్ చేశారు. వచ్చే వారం మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy gartoni Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well. And I congratulate him, his boss also, for doing so well.